ఒకమారు స్వామి వివేకానంద కర్ణాటక రాష్ట్రంలోని బెల్గంలో బస చేశారు. ఆయన రాకను తెలిసి విభిన్న వర్గాల ప్రజలు వెళ్లి కలిశారు. స్వామీజీ అందరినీ ఉద్దేశించి మాట్లాడసాగారు. ఈ సందర్భంలో కొందరు కావాలనే ఏదో ఒక దానిపై మొండిగా మాట్లాడసాగారు. వారి మాటలన్నీ విన్న తరువాత స్వామీజీ ఒక కథను చెప్పారు. అనగనగా ఒక రాజు. ఓ రోజు పొరుగు దేశపు రాజు తన సేనాలతో ఆకస్మికంగా ఆ రాజు రాజ్యంపై దండెత్తుతున్నాడని తెలిసి రాజు అందరినీ సమావేశపరిచి ఈ దాడిని ఎలా ఎదుర్కోవాలో చెప్పమని అడిగాడు. అప్పుడు కట్టడ నిపుణులు మన దేశ రాజధాని చుట్టూ ఎత్తైన మట్టి గోడ కడితే సరిపోతుందన్నాడు. అయితే కొందరు దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. వర్షం వస్తే అది తడిచి కూలిపోతుందన్నారు. కనుక భారీ వృక్షాలతో అడ్డుగోడలను ఏర్పాటు చేయాలన్నారు. ఇంకొందరు ఈ రెండిటి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, ఉక్కుతో ఏర్పాటు చేసే గోడ రక్ష అని, కనుక ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే ఆ పని కానివ్వాలన్నారు. ఆ సమయంలోనే అక్కడికి వచ్చిన న్యాయ నిపుణులు మాట్లాడుతూ పొరుగు దేశపు రాజు దాడి సరికాదని, ఏదైనా సమస్య ఉంటే మాట్లాడి పరిష్కరించుకోవాలని లేదా న్యాయస్థానానికి వెళ్ళాలని అన్నారు. న్యాయస్థానం ఇచ్చే తీర్పును బట్టి నడుచుకోవాలని చెప్దామన్నారు. ఎవరికి తోచింది వారిట్లా చెప్తున్న సమయంలోనే పొరుగుదేశ సైన్యం వీరి రాజధానిలోనికి ప్రవేశించి నేలమట్టం చేసింది. మనలో చాలామంది ఇలాంటి వారేనని స్వామి వివేకానంద అన్నారు. వాస్తవాలేవో తెలుసుకొని దానికి తగ్గట్టు అడుగులు వెయ్యాలన్నారు. అంతే తప్ప ఎవరికిష్టం వచ్చినట్టు వారు మాటలతో కాలాన్ని వృధా చేయకూడదన్నారు. ఓ సమస్యకు పరిష్కారం కలిసిమెలిసి ఓ నిర్ణయానికి రావడమే ప్రధానం. అలా కాకుండా నోటికొచ్చినట్టు మొండిగా వాదించటం నట్టడివిలో దారి తప్పడం లాంటిదే అన్నారు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మీ. మన ఛానల్ని ఫస్ట్గా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్.